పాండవ శిబిరాలలోకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ తనని చంపడానికి వస్తున్న ఈ మాయాభూతం నుండి నన్ను ఈ సమయంలో కాపాడే దిక్కు ఆ పరమేశ్వరుడొక్కడే అని అశ్వత్థామ అచంచలమైన మనస్సుతో పరమశివుణ్ణి ధ్యానిస్తాడు. ఆ తర్వాత వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. ఈశ్వర, నన్ను ఈ గండం నుండి కట్టెక్కిస్తే నానా భూతోపహారంతో నీకు ప్రీతి కలిగిస్తాను అంటూ అశ్వత్థామ అనేక స్తోత్రాలతో శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అశ్వత్థామ ముందు మండుతున్న ఒక అగ్నిగుండం ఉద్భవించింది. దానిలోంచి అనేక రూపాలతో ప్రమదఘనాలు బయటికి వస్తున్నాయి. వాటికి భయపడకుండా శివుని ఎందే మనస్సు లగ్నం చేసి ధ్యానిస్తున్నాడు. ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. అంతటా అశ్వత్థామ, పరమేశ్వర, నాకు ఏమి చేయాలో తోచడం లేదు. నా శత్రువులను చంపే బలం, శక్తి ప్రసాదించు. లేని ఎడల నేను ఆత్మ బలిదానం చేసుకుంటాను. హరహర మహాదేవ అంటూ మంటల్లోకి దూకబోయాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఆగు అశ్వత్థామ, నీ భక్తికి అంకుటిత దీక్షకు ఆనందించాను. తక్షణమే నీవు కోరిన వరం ఇస్తాను. ఇప్పటిదాకా కృష్ణుడి మీద ఉన్న గౌరవంతో నీ సంకల్పం ఏ పాటితో తెలుసుకుందామని నిన్ను అడ్డుకొని ఇన్ని ఆటంకాలు కల్పించాను. కానీ పాండవ పరివారానికి పాంచాలులకు పోవుగాలం దాపురించింది. ఇదిగో ఈ ఖడ్గం తీసుకొని వారందరినీ సంహరించు అని ఒక మహానీయ ఖడ్గాన్ని అశ్వత్థామకు ఇచ్చి శివుడు అతనిలో ప్రవేశిస్తాడు. అశ్వత్థామలో నూతన ఉత్సాహం, ధైర్యం, తెగింపు జనించాయి. తన రథం దగ్గరికి వెళ్ళగానే తను కోల్పోయిన బాణాలు, ఆయుధాలు తిరిగి అందులో కనిపించాయి. ఇంతలో కృతావర్మ, కృపాచార్యుడు అక్కడికి వచ్చారు. వారిని ముఖద్వారం మధ్య ఉంచి అశ్వత్థామ శిబిరాలలోకి ప్రవేశించాడు. ముందుగా దుష్టద్యుమ్నుడిని చూసి కాలితో తన్ని నిద్రలేపాడు. నేలకు లాగి అతని గుండెలపై మొకాలితో గుద్ది అదిమి పట్టాడు. వింటి నారి తెంపి దుష్టద్యుమ్నుని మెడకు బిగించాడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు, అశ్వత్థామ వద్దు, కావాలంటే ఇక్కడున్న ఏ ఆయుధాలతోనైనా నన్ను చంపి ఉత్తమ గతులు కల్పించు, అంతేకాని ఇంత నీచమైన చావు నాకు ఇవ్వకు అని బ్రతిమాలాడాడు. వీలు లేదు, నా తండ్రిని చంపిన వారికి ఉత్తమ గతులు కలగకూడదు అని అశ్వత్థామ వింటినారి గట్టిగా బిగించాడు. దాంతో దుష్టద్యుమ్నుడు పశువులా గిలాగిలా కొట్టుకొని చనిపోయాడు. తర్వాత ఖడ్గంతో దుష్టద్యుమ్నుడి తల నరికి బయటకు విసిరేశాడు. ఆ చప్పుడుకు నిద్రలేచిన కాపలాదారులు అశ్వత్థామ భీకరాకృతి చూసి ఎవడో రాక్షసుడు వచ్చాడని భయంతో పెద్దగా కేకలు వేశారు. అది విని చుట్టుపక్కల ఉన్న శిబిరాల్లో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకర ఆకరుడు వచ్చి దుష్టద్యుమ్నుని చంపాడని కాపలాదారులు చెప్పారు. వారిని పోనీయకండి, పట్టుకోండి, పొడవండి అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరిగెత్తారు. అందరూ కలిసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుని శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపేశాడు. తరువాత ఉత్తమోజుని శిబిరంలో ప్రవేశించి అతని జుట్టును పట్టుకుని ఈడ్చి నేల మీదకు పడేసి కత్తితో అతన్ని తల నరికాడు. అది చూసిన యుధామాన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామాన్యుడి తల తెగ నరికాడు. పాంచాల వీరులను వరుసపెట్టి నరుకుతున్న అశ్వత్థామను అడ్డుకునే వారే లేకపోయారు. అశ్వత్థామ శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్నాడు. అతన్ని చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపద కుమారుల శిబిరాల్లో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు. అశ్వత్థామ అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులను, గుర్రాలను తెగనరికాడు. మనిష, పశువు అనే తేడా లేకుండా అడ్డు వచ్చిన వారందరినీ అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింపజేస్తున్నాడు. అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలోకి ప్రవేశించడం, అందులో నిద్రిస్తున్న వారిని నరకడం, మరొక శిబిరంలోకి ప్రవేశించడం, ఆ విధంగా మారణకాండను సాగిస్తున్నాడు. ఆ కలకలంతో మేల్కొన్న ఉప పాండవులు శిఖండి వ్యూహంగా నిలబడి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వారందరినీ ఖడ్గంతో నరికివేశాడు. పాండవ పుత్రులైన ప్రతివింధ్యుడు, శృతసోముడు, శతానికుడు, శృతసేనుడు, శృతకీర్తులను అతి కిరాతకంగా తలను నరికి వారి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. కోపంతో ఉరికి వస్తున్న శిఖండిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ 2 ముక్కలుగా నరికివేశాడు. ఆ ఈశ్వర ప్రసాదిత ఖడ్గం అడ్డు లేకుండా అందరినీ తెగ నరుకుతుంది. ఒక్క వేటు కూడా వృధా కావడం లేదు. వేటుకు తల తెగిపడుతుంది. ఎటు చూసినా రక్తపాతమే కనిపిస్తుంది. కానీ అశ్వత్థామకు పాండవులు కానీ, కృష్ణుడు, సాత్యకి కానీ కనిపించడం లేదు. దాంతో పిచ్చెక్కిన కోపంతో
కనపడిన వారందరినీ తరిమి తరిమి చంపుతున్నాడు. తప్పించుకు పారిపోతున్న వారిని ముఖద్వారం వద్ద ఉన్న కృపాచార్య కృతావర్మలు నిర్దాక్షిణంగా చంపివేశారు. ఆ అర్ధరాత్రి కాలయమునిలా మృదంగం మోగించిన అశ్వత్థామలో ఆవేశం ఇంకా చల్లారలేదు. అప్పటికే మెల్లగా తెల్లవారుతుంది. బయటకు వచ్చిన అశ్వత్థామ కృపాచార్యునితో, మామ, సకల పాంచాల వీరులను, ద్రౌపది పుత్రను యమసదానికి పంపించాను. కానీ పాండవులు మాత్రం చావలేదు. వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇంత చేసి ఫలితం ఏముంది? అపాండవు కాకుండా రారాజు సుయోధనుడికి మనశ్శాంతి ఎలా కలుగుతుంది అంటూ అతని భుజంపై వాలిపోయాడు. అదేమిటి అశ్వత్థామ, ఒక్క రాత్రిలో ఏ ఒక్కరిని వదలకుండా చంపడం అంటే సామాన్యమైన విషయమా? నీ బలపరాక్రమాలు పోడతరమా? ఇది చాలదా ఆ పాండవులు జీవితకాలం దుఃఖంతో కృషించిపోవడానికి? పద, జరిగింది సుయోధనుడికి చెప్పి సంతోషంతో స్వర్గానికి పంపిద్దాం అని కృపాచార్యుడు అశ్వత్థామను ఓదారుస్తాడు. ఆ ముగ్గురు కలిసి దుర్యోధనుడి దగ్గరికి వెళుతారు. మరణయాతన పడుతూ నిరీక్షిస్తున్న దుర్యోధనుడిని చూసిన అశ్వత్థామ, రారాజా, నన్ను క్షమించు. ఆ దుష్ట పాండవులను తప్ప వారి పుత్రులను, పాంచాలులను మొత్తాన్ని తుదముట్టించాను. కానీ బలరాముడి శిష్యులు అగ్రగణ్యుడవు, నాకు ఏ కష్టం కలగకుండా ఆదరించిన వాడవు. ఇలా మరణం పొందుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అయినా నిన్ను అన్యాయంగా చంపిన భీముడికి మాత్రం కీర్తి లభిస్తుందా? నీవు పుణ్యలోకాలకు వెళ్ళి మా తండ్రి గారికి, మిత్రుడు కర్ణుడికి చెప్పు, వారికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నానని నా మాటగా చెప్పు అంటూ తనకు అంటుకున్న రక్తంతో దుర్యోధనుడి నుదుటిపై తిలకం పెడతాడు. దుర్యోధనుడు సంతోషంతో, గురుపుత్ర, మీ ముగ్గురు చేసింది గొప్ప కార్యం. భీష్మ, ద్రోణ, కర్ణులు చేయలేనిది ఈ చివరి సమయంలో మీరు చేసినది మరవరానిది. మీరైనా సుఖంగా ఉండండి, తిరిగి స్వర్గంలో కలుసుకుందాం అని దుర్యోధనుడు ప్రాణాలు విడుస్తాడు. ఆ ముగ్గురు దుర్యోధనుడి దేహానికి ప్రదక్షిణలు చేసి అక్కడ నుండి వ్యాసాశ్రమానికి వెళుతారు. రాత్రి జరిగిన మారణకాండ గురించి తెలుసుకున్న పాండవులు చెల్లాచెదురుగా పడి ఉన్న తమ పుత్రులు, బంధువుల శవాలను చూసి విలపిస్తూ దుఃఖంలో మునిగిపోతారు. ద్రౌపది ఆగ్రహంతో ఈరోజు అశ్వత్థామను చంపి తీసుకురాకుంటే ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తానని భీముడితో చెబుతుంది. భీముడు ద్రౌపదిని శాంతపరిచి అశ్వత్థామను వెతుక్కుంటూ వెళుతాడు. భీముని వెంట కృష్ణార్జునులు కూడా వెళుతారు. వ్యాసుని ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళుతారు. ఆ సమయంలో అశ్వత్థామ తపస్సు చేస్తూ ఉంటాడు. అది చూసిన భీముడు, ఓరి అశ్వత్థామ, కపట సన్యాసి, క్రూరాత్ముడా, నిన్న రాత్రి అంతరి దారుణ మారణకాండ జరిపి ఏమీ తెలియని వాడిలా ఇప్పుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నావా? చేసిన తపస్సు చాలు, లేచి యుద్ధానికి రా అంటూ గద్దించాడు. అశ్వత్థామ కళ్ళు తెరిచి భీముణ్ణి, ఆ పక్కన ఉన్న కృష్ణార్జునుని చూశాడు. ఇప్పుడు వారిని ఎదిరించి గెలవడం అసాధ్యం అనుకుని పక్కనే ఉన్న రెల్లుగడ్డుని తీసుకొని అభిమంత్రించి బ్రహ్మో శిరోనామము దాని మీద ఆవహింపజేసి అపాండమవుగా కాని సంకల్పించి భీమార్జునపై ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్ఫోటనం జరిగింది. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం మహాభయంకరమైనది. దీనికి సాటి మరొకటి లేదు. వేరే ఏ అస్త్రం నిరోధించలేదు. నువ్వు కూడా తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించి నిన్ను, నీ సోదరును కాపాడుకో అని చెప్పాడు. వెంటనే అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుని తలుచుకొని గాంధీవం ఎక్కుపెట్టి, ఈ అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామక అస్త్రానికి నిరోధించడానికి మాత్రమే ప్రయోగిస్తున్నాను. దీనివల్ల నాకు కానీ, నా సోదరుకు కానీ, గురుపుత్రుడు అశ్వత్థామకు కానీ ఎలాంటి హాని కలగుండుగా కానీ ప్రార్థించి అస్త్రప్రయోగం చేశాడు. ఆ రెండు అస్త్రాలు ఒకదాన్ని ఒక ఢీకొట్టడంతో సముద్రాలు పొంగాయి. భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు, పిడుగులు రాలిపడ్డాయి. రాళ్ల వర్షం కురిసింది. చీకట్లు కమ్ముకున్నాయి. అనుకోని ఆ ఉత్పాతానికి జనంతో పాటు పశుపక్షాదులు కూడా భయంతో పరుగులు తీస్తున్నాయి. అది చూసిన వ్యాసుడు అర్జున, అశ్వత్థామల మధ్య నిలబడి, ఓ అకల్మషులారా, ఇంతవరకు ఏ దేవాది దేవులు, వీరులు కూడా ఈ అస్త్రాన్ని ప్రయోగించలేదు. మీరెందుకు ఇంతటి సాహసం చేశారు? వెంటనే ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోండి అని కోపంగా చెబుతాడు. దానికి అర్జునుడు, మునీంద్ర, క్షమించండి, ఇది కావాలని చేసింది కాదు. అశ్వత్థామ వేసిన అస్త్రం నుండి మమ్మల్ని కాపాడుకోవడానికి మాత్రమే శ్రీకృష్ణుని ఆజ్ఞతో ప్రయోగించాను అని వ్యాసునికి వినయంగా నమస్కరించి ఆ అస్త్రాన్ని అవలీలగా ఉపసంహారం చేస్తాడు. వ్యాసుడు అశ్వత్థామను కూడా ఉపసంహారం చేయమని చెబుతాడు. దానికి అశ్వత్థామ, మునివర్య,
భీమార్జును నన్ను సంహరిస్తారనే భయంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించాను. కానీ దాని ఉపసంహారం చేసే శక్తి నాకు లేదు అని చెబుతాడు. అయితే నీ నుదుటిన ఉన్న ఆ మణిని తీసి వారికివ్వు. నీపై ప్రతీకారం తీర్చుకున్నామనే సంతోషంతో నిన్ను ప్రాణాలతో విడిచిపెడతారు. అలాగే ఆ అస్త్రానికి మరేదైనా మార్గం చూపి దాన్ని నిర్వీర్యం చేయమని వ్యాసుడు ఆదేశిస్తాడు. మహాత్మా, మీరు చెప్పినట్టే ఈ మణిని మీకు సమర్పిస్తాను. కానీ నేను ప్రయోగించిన ఈ అస్త్రం పాండవ సంతానం వలన కలిగిన గర్భాలన్నింటినీ విచ్ఛిన్నం చేసి పిదప శాంతిని పొందుతుందని అశ్వత్థామ ఆ అస్త్రాన్ని అటువైపుగా మళ్లిస్తాడు. ఆ సమయంలో అభిమన్యుని భార్య ఉత్తర మాత్రమే గర్భంతో ఉంది. అశ్వత్థామ ప్రయోగించిన ఆ బ్రహ్మ శిరోనామక అస్త్రం ఉత్తర గర్భంలోకి దూసుకెళ్లి శిశువు పిండాన్ని విచ్ఛిన్నం చేయసాగింది. దాంతో అందరూ హతాశులై అచేతనంగా నిలబడిపోయారు. రక్షించమంటూ పరమేశ్వరుని ప్రార్థించసాగారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన యోగా మాయాశక్తితో ఆ గర్భస్థ శిశువును కాపాడి ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అది చూసిన అశ్వత్థామ, కృష్ణ, ఆ శిశువును కాపాడినట్టే నువ్వు తలుచుకుంటే నా తండ్రి ద్రోణుని, భీష్ముణ్ణి, నా మిత్రులు కర్ణ, దుర్యోధనుని కూడా కాపాడేవాడివి. పాండవ పక్షపతంతో అధర్మంగా వారిని చంపించావు. ఈ నాశనమంతటికి అసలు కారణం నువ్వే అని కృష్ణుని నిందిస్తాడు. కోపం చల్లారని కృష్ణుడు, ఆపు అశ్వత్థామ, అపార జ్ఞానం కలిగిన బ్రాహ్మణుడై ఉండి అధర్మ పక్షాన చేరి ఎన్నో పాపాల కొడిగట్టావు. ఇప్పుడు సిగ్గు లేకుండా ధర్మ గురించి మాట్లాడుతున్నావా? బాలఘాతక, బాలురు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉన్న వారిని దారుణంగా హత్య చేసినందుకు నీకు ఇదే నా శాపం. ఇప్పటి నుండి నీకు అన్నం, నీళ్లు దొరకవు. నీకు ఎవరు సాయం చేయరు. కుష్టు వ్యాధిగ్రస్తుడవై నీ శరీరం నుండి చీము, నెత్తురు కారుతుండగా భరించలేని దుర్వాసనతో 3000 సంవత్సరాలు దేశ దిమ్మరవై చావు అనేది లేకుండా ఈ లోకంలో తిరుగుతావని శపిస్తాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు, గురుకుమార, చెప్పిన మాటలు లక్ష్య పెట్టక, ధర్మాలు పాటించక స్వయం కృతాపరాధంతో ఇంత దాకా తెచ్చుకున్నావు. ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకొని ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేసి శాంతిని పొందు అని చెబుతాడు. అందుకు అశ్వత్థామ వ్యాసుడిపై కోపించి, వ్యాసమునింద్ర, నీవు కూడా పక్షపాతి బుద్ధి చూపినందుకు మాలాంటి మనుషుల మధ్యే జీవించు అని ప్రతిశాపం ఇచ్చి నుదుటిపై ఉన్న శిరోరత్నమును పాండవులకు ఇచ్చి చిరు మందహాసంతో శ్రీకృష్ణునికి నమస్కరించి అడవిదారి పడుతాడు. ఆ విధంగా ఆచార్యపుత్ర అశ్వత్థామ కథ సంపూర్ణం. జై శ్రీకృష్ణ.